తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని మోసాన్ని సరిదిద్ది తెలంగాణకు శాశ్వత నీటి హక్కులు కాపాడే విధంగా, నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ ద్రోహాలను, కాంగ్రెస్ చేసినటువంటి తప్పులను, నిన్న శాసనసభలో వాళ్ళు మాట్లాడినటువంటి అబద్ధాలను ఇలా తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్లో చూపిస్తాను. నేను ఈ పీపీటీ రాజకీయాల కోసం కాదు, ఎందుకంటే రాజకీయాలంటే పదవులు, రాజకీయాలంటే ఇలా పదవుల కోసం పోరాడేటువంటి ఆరాటపడేటువంటి రోజులు చూస్తూ ఉన్నాం. కానీ మా కేసీఆర్ గారు నేర్పింది రాజకీయాలంటే పదవులు కాదు, రాష్ట్రం, రాజకీయాలంటే ప్రజలు, ప్రజల సంక్షేమం అనేది మాకు నేర్పించారు. ఈరోజు పదవులు అశాశ్వతమైనటువంటివి, ప్రజలు, వారి ప్రయోజనాలు, ఈ రాష్ట్రమే శాశ్వతం అనేటువంటి సత్యాన్ని నమ్మి నేను ఈరోజు ఈ పీపీటీని మీ ముందు పెడతా ఉన్నాను. ఇది పూర్తి నిబద్ధతతో, తగిన సాక్ష్యాధారాలతో సాధికారికంగా వివరిస్తున్నటువంటి పీపీటీ ఈ పీపీటీ. మరి ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్రం ఆనాడు 1956 కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ఉండేది. ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్తో కలిపిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. మొదటి ఎస్ఆర్సి తెలంగాణను సొంత రాష్ట్రంగా ఉంచాలని ఫజల్ అలీ కమిషన్ స్పష్టంగా చెప్పినా కూడా ఆనాడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపి మరణ శాసనం రాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.